నేను కొన్ని ఇవి మాట్లాడినా ఇవి విడిచిపెట్టిన. ఆ సరస్వతి రత్నాలయం ముందు పోతే ఫామ్ హౌస్. నువ్వు మాట్లాడాల్సి ఉన్నదంటే నేనేం మాట్లాడాలంటే మీకు తెలుసన్నా మీ మీద అపవాదు ఉన్నదా 10 గ్రామాలకు. ఈ 10 గ్రామాల అపవాదే మనల్ని ఓడించేటట్టున్నది. నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్లో తాలిస్తా అన్నాడా అని మీరు చెప్పాలని చెప్పిన నేను. మీరు అన్నారు నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం ఇక్కడికి, మీరు బాధపడతానులట ఏది నా ఫామ్ హౌస్ కు లోపల రానియకుండా. మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు, గజ్వేల్ ప్రజానీకానికి ఎవరికి అనుమతి అవసరం లేదు, మీరు స్వేచ్ఛగా రావచ్చు, మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్తే సరిపోతుందని చెప్పిన. ఆనాడు మా బామ్మర్ చనిపోయిండు, నా కాళ్ళు గడిగిండు. మా బామ్మర్ చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా, మా బామ్మర్ చనిపోయిండు, నేను అన్నం కూడా తినలేదు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను. అంటే ఒంటేరు ప్రతారెడ్డి మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే. కానీ హరీష్ రావు ప్రమేయం ఎక్కడిది? ఆనాడు హరీష్ రావు ఆయన కాన్స్టిట్యూషన్ చూసుకొని నా దగ్గరకు వచ్చేది, మీదకి ఎట్లున్నదని నన్ను అడిగేది. ఆయనే నన్ను అడిగేది తప్ప నన్ను అడుగుతుండే తప్ప అన్న మెదక్ అంత ఎట్లున్నది ఈ గజ్వేలు మేము ఇద్దరం కలిసి చూసేది. గజ్వేల్ నేను చూసినా కూడా నాకు మెదకంతా తిరిగేది కదా. నేను ఫామ్ హౌస్ ఉందనే గజ్వేల్ చూసిండా కేసీఆర్, ఫామ్ హౌస్ ఉందని అక్కడ పోటీ చేసిండా. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ముందు ఎంత ఉండే, ఫామ్ హౌస్ తర్వాత ఎంత అయింది? విస్తరించిందని అంటారు. అదే పక్కన ఊర్లోని మాట్లాడేసి అగ్వసగ్వకు తీసుకున్నాడు బాగా. అంతేనా? ఏమైనా బెదిరించిండా కేసీఆర్? బెదిరించే రకమేం కాదు, కానీ ఆయన దగ్గరకు వస్తే మనిషి అనుకో ఓడిగా బెదిరియాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన మనిషి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పిలుస్తాడంటే బోన్లో పోయినట్టే కదా. సింహం బోన్లో బాగా సంపాదించుకున్నాడు, అది వరకు ఏం లేనోడు. మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది? సుఖం లేకుండా అయిందడు. పిల్లలు సంపాదించుకున్నారు, ఆనాడు వాళ్ళు బతకపోయిన వాళ్ళే, ఇప్పుడు ఆనాడు బతకపోయిన వాళ్ళు వచ్చిండ్రు, మంచిగానే సంపాదించుకున్నారు. ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందనిక అక్కడ జైలుకు పోవుడు, ఆ లిక్కర్ దంద అయింది. ఇవన్నీ దందా చేస్తుంటే మళ్ళీ కేసీఆర్ ఏమల్లే మనకు అవసరం లేదు ఏమన్నాడో ఏం వేయండో, కానీ మరి అదంతా మనకు తెలియదు, దూరంగా ఉన్నాం. కానీ ఆయన ఇజ్జతదారే, ఏ మాట కామాటే. కానీ ఆయన తివారి జైలు పోయిన కాంచెల్లే ఆయన శరీరం శుష్కించుడు స్టార్ట్ అయింది, ఎఫెక్ట్ పడ్డది. టీఆర్ఎస్ పెట్టి సక్సెస్ అవుతా అని ఉండే నా కేసీఆర్ కి. అంటే ఆయనకు షెటర్ ఉంటుంది అనుకున్నాడు అప్పుడున్న పరిస్థితులలో. ఆయనే ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అయిండో అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఆనాడు మంత్రి కావాలనో ఎన్టీ రామారావును విభేదించిండు. ఇవాళ నా మంత్రి పదవిని తీసేసినాక వీడిని ఎట్లన్నా దించాలనే అటువంటి ఆలోచన చేసిండు, సక్సెస్ అయిండు, పరిస్థితులు కలిసి వచ్చినాయి. కరెక్ట్. సో చంద్రబాబు మీద కోపం బాగుండే ఉండేది ఆయనకి. ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని ఒకటేనండి, ఆయనను ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వెంటనే స్పందించడు, కానీ ఆయన కోపం ఉంటుంది. ఎవరు? కేసీఆర్. ఇప్పుడు నేనున్నా ఆయన సంతానాన్ని విమర్శిస్తాను, అన్ని A to Z మాట్లాడతాను, కోపం ఉంటుంది. నన్ను నవిలి మింగాలని ఉంటుంది, కానీ మంచోడని నేను అంటాను. నవ్వులి మింగాలన్నా కూడా మంచోడు అంటాను నేను. అప్పుడే అన్నాడా చంద్రబాబుని, అంటే ఒకసారి మనం మంచిగా గట్టిగా అయితే ఈ పార్టీని తెలంగాణ లేకుండా చేస్తా, చంద్రబాబు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశానికి జాగా ఉండద్దని చెప్పిండు అప్పుడే 2030. అకుంఠిత దీక్ష అండి, ఆ దీక్షలో మనం వేరే ఏలు పెట్టద్దు. బాగుండనా చంద్రబాబు మీద? చంద్రబాబు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి మీద. మళ్ళీ 2009 ఎందుకు పెట్టుకుండు పొత్తు? అప్పుడు అవసరానికి మంచిగా ఉంటాడు. అవసరాలు ఎన్టీఆర్ ని దించేటప్పుడు కూడా కేసీఆర్ బాగా చంద్రబాబుకు 7 ఉండేనట్టు ఆయన దగ్గర 70 మంది ఉన్నారని చెప్పినట్టు. ఎవరు? 7 ఎమ్మెల్యేలు ఉంటే 70 మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చిండు బయట. ఎవరు? కేసీఆర్ దగ్గర 7 మంది ఉన్నారు. 7 మంది లాడ్జ్లో ఉంటే 70 మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చిండు. అరే 70 మంది ఉన్నాక మొత్తం ఇక మనం ఎట్లా అని అందరు పోయిన వాళ్ళు కూర్చున్నారు. ఓకే, వేరే ఎమ్మెల్యేలకు అదొక స్ట్రాటజీలో ఆయన క్లివర్ కీ రోల్ కేసీఆర్ అయితే. కానీ ఎన్టీఆర్ కూడా దగ్గరగా ఉండే కేసీఆర్ అని చెప్పి వీరాభిమానిగా ఉన్నాడు, కొడుకు కూడా పేరు పెట్టుకున్నాడు, దగ్గర ఉండే ఆయన మీద అభిమానం ఉన్నమాట వాస్తవం. కానీ మంత్రి పదవి కోసం మీరు ఎప్పుడైనా ఈ పార్టీ పెట్టి ఈ ఉద్యమం ఇవన్నీ చేద్దాం, మాస్టర్ ప్లాన్లు, రాత్రి పగలంతా అర్ధరాత్రి వరకు కూర్చొని మీరు మాట్లాడుతుండే కదా ఇన్నయ్య గారు మీరందరూ, ఆయన బాగా సిగరెట్లు తాగేది, పెట్టెలు అంటే ఒక్కటేనండి తాగేదా? స్మోకరు, చైన్ స్మోకరా? చైన్స్ అని అంటే ఏం కాదు, కానీ సిగరెట్ తాగేది ఆయన. ఇట్లా తాగి
అక్కడ బారెస్టుడు మొత్తం తాగేతోడేం కాదు, ఇట్లా బారెస్టుడు సగం దాయి సంబడేసి సగం బారెస్టుండే. ఆలోచన కోసం డ్రింక్ కూడా ఆయనే గింత సిప్ చేసి ఆడ పెడతాడు పెట్టుకునే. ఇంకా ఫైనల్ గా కేటీఆర్ కి కూడా బాగా అంటే పొగరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల నాయకులు అంతా మాట్లాడతారు. బాగా అధికారం లేకపోయినా పొగరు బాగా కేటీఆర్ కి ముఖ్యమంత్రిని లెక్క చేస్తారని. ఒక్కటేనండి, మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే కేటీఆర్ చాలా అందగాడు. పొగరు తొణికిసలాడుతుంది, పొగరు ఉన్నదా లేదా తెలియదు. ఓకే, పైకి కనబడుతుంది గర్వం, పైన గర్వం బయటికి అవపడుతుంది. రుబాబ్ ఆ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్. ఇప్పుడు ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది, రిక్వెస్ట్ కనిపించేది, నువ్వెంత అన్నట్టు రిక్వెస్ట్ కనిపించేది. ఇవాళ అధికారం పోయింది, అట్లనే ఉండు కదా, మీ అధికారం పోయింది, మీ సిస్టర్కు మీకు విభేదాలు వచ్చినాయి, సిస్టర్ని పార్టీ నుంచి తీసేసారు, అనేక కేసులు అయినాయి, మీ నాన్నకు ఆరోగ్యం మంచిగా లేదు, అవును, అయినా నీ అహంకారం తగ్గినట్టు ఏమన్నా అనిపిస్తుందా? జనం ఎట్లా దగ్గర తీస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగానే మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, అవును, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటాను కదా, నీ అహంకారం ఏమన్నా తగ్గిందా? ప్రజలు ఏదంతా గ్రహించరు. ఎందుకు అంతా కేటీఆర్ కంటే ఏం చెప్తారు? ఒకటే, ఇప్పుడు రాహుల్ ఖాన్, నేను గాంధీ అన్న రాహుల్ ఖాన్ కి నిండుతనం వచ్చిందా? రాలే. మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా? ప్రతిపక్ష నాయకునిగా ఓట్లు వేసారు, అవును, 99 సీట్లు వచ్చినాయి. నీ డ్రెస్ కోడ్ మారిందా? నీ అహంకారపూరితమైన వ్యవస్థ మారిందా? ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిల్లగాడే కదా, కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్గా ఎదగలేదు కదా, స్వయంగా ఎదగలేదు కదా. నేను మీతో మాట్లాడతానండి, మా తండ్రి దొరికేనా మీకు? మా తండ్రి తెలియదు, మా తల్లి ఏంటి దొరికేనా? మామూలు మేము గొల్లోళ్ళం, మేము గొర్రెలు కాసుకున్న కుటుంబంలో పుట్టినోళ్ళం. నన్ను మీరు పిలిచి మాట్లాడతానంటే మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. నన్ను పిలిచి మాట్లాడతానంటే నా లోపల సంపాదించుకుందే, నా సొంతమే కదా ఐడెంటిటీ. నేను ఇప్పటికి కూడా అంటాను, నా సొంతం కాదు, నాకు కేసీఆర్ ఇచ్చిన వాల్యూ కూడా. నేను కేసీఆర్ ఇచ్చిన వాల్యూ అంటాను, కేటీఆర్ నడవను. మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనవాను, ఈ ఎన్నికలలో అనవాను. ఒక్కసారి మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాము. నువ్వు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషిస్తాను కదా, మాట్లాడు. మా తండ్రి చేయబట్టి మాత్రమే మేము ఇంత దూరం ఎదిగినాము. కేసీఆర్ అనేక తంటాలు పడ్డాడండి, అనేక ఇబ్బందులు పడ్డాడు, అనేక ఓర్చిండు, ఇంత దూరం రాజకీయాల్లో ఇప్పాలగా కనిపించడానికి, కేంద్రంలో మంత్రి పదవి, కార్మిక మంత్రి కావడానికి, అనేక ఓడుదొగుడులు ఇవన్నీ. నువ్వు దాంట్లో ఎంత నీ అహంకారంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ నీ కుటుంబ వ్యవస్థ ఎట్లున్నది? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతాండే మీ చెల్లె కన్నీళ్లు దూడనోనివి. హిట్ టీవీ యాప్